నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. వాళ్ళ పేరేమిటో వారికి తెలియని, వారి సంబంధికులెవరో కూడా వారికి తెలియని అనాథలను చేరదీసి కన్న బిడ్డలా సాకుతున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం 2010 సంవత్సరం నుంచి వందల మంది అభాగ్యులకు ఆశ్రయమిచ్చి పునర్జన్మనిస్తోంది. భగవంతుడు కల్పించినంతలో ఎంతో కొంత నా అంటూ ఎవరూ లేని అనాథలకు అందించాలనే సంకల్పంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందరో మానవతామూర్తులు. అలా యాదగిరి జ్యోతిగారి సంతానం ఆశ్రమానికి విచ్చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. చౌటుప్పల్ నుండి వచ్చిన చరణ్ తేజ్, రితిక్ తేజ్, అరుణ్ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి శ్రీ సోమనాథేశ్వరుని చెంత పూజలు జరిపించుకున్నారు. ముక్కంటికి స్వయంగా అభిషేకం చేసి శివయ్య సేవలో తరించారు. అర్చకులు వారి కుటుంబ సభ్యులైన యాదగిరి, సుజాత, చరణ్ తేజ్, నిహారిక, రుతిక్ తేజ్, చరణ్, సునీత, మోహన్ రావు, అరుణ్ రాజుల పేర్లపై వారి గోత్రమైన కౌండిన్య గోత్రంపై పూజలు జరిపించి శంకరుని ఆశీస్సులు అందించారు. గోత్రోభవస్య కౌండిన్య గోత్రోభవస్య నామధేయస్య యాదగిరి నామధేయస్య సుజాతా నామ్నే చరణ్ తేజ్ నామధేయస్య నిహారికా నామధేయస్య రుతిక్ తేజ్ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం చరణ్ నామధేయస్య సునీతా నామధేయస్య మోహన్ రావు నామధేయస్య తరుణ్ నామధేయస్య రాజు నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానాం. అనంతరం ఇక్కడ జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా యాదగిరి జ్యోతిగార్ల పేరుపై 30 కేజీల బియ్యాన్ని, పాత బట్టలను వితరణ చేసి అనాథుల దీవెనలు పొందారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో అభాగ్యులు సేవామూర్తుల రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. మీరందించే విరాళాలు, అన్నదానాల వలనే వీరి మనుగడ జరుగుతుంది. ఈ పవిత్ర ప్రదేశానికి కుటుంబ సమేతంగా వచ్చి శివయ్య అనుగ్రహంతో పాటు శరణార్థుల దీవెనలు పొంది మీ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగండి.